సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మిషెల్ స్కై హేవార్డ్. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అనే ట్యాగ్ తో ఏ పిచ్చ ఏ రోత చేస్తారో తెలియదు కానీ ఇది నా ఫేవరెట్ స్పాట్ అని ఇక్కడ స్విమ్ చేయాలని చెప్పి దిగి స్విమ్ చేసి తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో షేర్ చేసింది. అయితే చాలా మంది చూసిన వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఆ వెనకున్న ఫోమ్ అంతా సీవేజ్. ఐ హోప్ యు నో దట్. అంటే అది ఫేవరెట్ స్పాట్ ఎలా అవుతుందో ఆమె ఫోమ్ ఇదంతా చూసేసరికి మనకి చూస్తారు కదా, కెమెరాలో మాత్రం అందంగా వస్తుంది, చుట్టుపక్కలంతా చండాలంగా ఉన్నా కానీ కెమెరా స్కిల్ అది. అదే విధంగా వెనక ఫోమ్ అంత అందంగా చూపించాలి అని ప్రజలకు మాత్రము జనాలు యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం వావ్ వాట్ ఏ ప్లేస్ అన్నట్టు ఉంది అనుకొని మరి ఏమన్నా పెట్టిందో ఏంటో తెలియదు కానీ ఆ సీవేజ్ వాటర్ లో వెళ్ళి అయితే ధైర్యంగా తీసింది. మరి ఎందుకు తీసిందో తెలీదు. రోగాలు వస్తాయని భయం అయితే లేదో మరి ఏంటో తెలియదు. కామెంట్స్ మాత్రం గట్టిగా వచ్చినాయి, నీకు తెలిసే నువ్వు దిగేవని మాకు అర్థమవుతుంది అని చెప్పి ఒకళ్ళు అన్నారు. ఇంకొకళ్ళు ఏంటంటే యు ఆర్ వెరీ నియర్ టు కలరా అని చెప్పి ఇంకా జబ్బులు వస్తాయని చెప్పి కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇదే సోషల్ మీడియా అనే దాంతో రోడ్ల మీద ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇలాంటి రోతలు చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఇంకా ప్రాణాలకు తెగించి ఫోటోలు కూడా తీసుకుంటా ఉంటారు. లైక్ నదుల దగ్గర అలల్లో, అదే విధంగా ట్రైన్ లో నుంచి ఇట్లాంటి పిచ్చి చేష్టలు చెయ్యొద్దు. మీకు ఒక కుటుంబం ఉంది, మీకు ఒక సర్కిల్ ఉంది అని గుర్తుంచుకోండి. మీరు పోతే ఒక కుటుంబం అంతా ఎఫెక్ట్ అవుతుంది. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. సోషల్ మీడియా లైక్లు షేర్లు కోసం ఎట్లాంటి ఎదవ పనులు చేయొద్దు. అదే విధంగా ఇదిగోండి, టెర్రరిస్టుల బారిని అసలు పడద్దు. నేను ఇది ప్రతి వీడియోలో చెప్తున్నా, మీకు బోర్ కొట్టినా గానీ, ఎందుకంటే హనీ ట్రాప్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. బీ కేర్ఫుల్. సో ఏమైతే ఇలా సీవేజ్ వాటర్ లో దిగి జలకాల ఆటలాడింది, అందరితో తిట్లు తినింది. మరి రోగాలు రాకుండా ఉంటే బెటర్. నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయకుండా ఉంటే ఇంకా బెటర్.